ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తియత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నికలైనా చంద్రబాబు పొత్తులు లేనిదే ఎన్నికలకు వెళ్లలేదని పేర్కొన్నారు. దిబ్బడి కళ్యాణ మాసలతో బాబు పవన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది. 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్క్యులర్ రిలీజ్ అవుతుంది. చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు. 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్, వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పౌడర్ ప్రదేశ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంట్. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం, ఎక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్లే దారిలో 5,000 గజాల స్థలం కూడా. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాస్ అంటారు ఫైనల్గా, ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడు అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనత కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నా బతుకే నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోచ దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో, బలమని ఎవరని అనుకుంటే, ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే, అన్ని కూటములు ఏకమైన. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నారు. 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్, ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు, అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. అది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోనీ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు.